అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయం దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, యెషయా గ్రంథము 66వ అధ్యాయము 12వ వచనము. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి. నది వలె సమాధానమును ఆమె యొద్దకు పారజేయుదును. మీరు జనముల ఐశ్వర్యము అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లి పారు జల ప్రవాహము వలె మీ యొద్దకు దానిని రాజేతును. మీరు చంకను ఎత్తుకొనబడెదరు, మోకాళ్ళ మీద ఆడింపబడెదరు. సో ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, వినండి, ఆలకించండి. నది వలె సమాధానమును ఆమె యొద్దకు పారజేయుదును అంటున్నాడు. అంటే నదులు ఎల్లప్పుడూ పారుతూనే ఉంటాయి. నదులు ఎల్లప్పుడూ పారుతూనే ఉంటాయి. వాటికి ఒక టైమింగ్ ఏమన్నా ఉంటుందా? ఈరోజు నది పారాలి, రేపు ఆగిపోవాలి, ఇలా టైమింగ్ ఏమన్నా ఉంటుందా? ఏ టైమింగు ఉండదన్నమాట. ఎల్లప్పుడూ నదులు పారుతూనే ఉంటాయి. అలాగూ సమాధానాన్ని ఆమె యొద్దకు పారజేయదు అంటున్నాడు. ఓకే, అలాగే మీరు జనముల ఐశ్వర్యం అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహము వలె మీ యొద్దకు దానిని రాజేతును అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. అలాగే జనముల ఐశ్వర్యం అంటే ఏంది? డబ్బులు, ఆస్తులు, అంతస్తులు, ఇలా ఈ లోకంలో మీకు కావాల్సిన సమస్తము అన్నింటినీ కూడా దేవుడు ఆయన మీకు వాటన్నిటినీ మీరు అనుభవించినట్లు నేను మీకు ఇస్తాను. ఎలా ఇస్తాను అంటే, ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహము వలె అంట. ఒడ్డు మీద అంటే ఒడ్డు ఉంటుంది, ఆ ఒడ్డు మీద కూడా పారుతూ ఉంటుంది అన్నమాట జల ప్రవాహం అంటే అది చాలా పెద్దదిగా ఉంటుంది. చిన్న చిన్న గుంతలు ఏముండవు. జల ప్రవాహం అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా తీసుకుంటే నోవాహు కాలము చూసుకున్నప్పుడు అక్కడ నోవాహు ఒక్కడే దేవునికి నీతిమంతుడికి కనిపించాడు. మిగిలిన వాళ్ళందరూ దేవుని దృష్టిలో అంతా పాపం చేస్తున్నాడు. దేవుని హృదయాన్ని నొప్పించారన్నమాట. అప్పుడు దేవుడు ఏం చేశాడు? జల ప్రవాహాన్ని రప్పించాడు. జల ప్రవాహం వచ్చినప్పుడు ఒక్క మనిషి కూడా, అక్కడున్న జంతువులు, పక్షులు కానీ ఏవి కూడా మిగలలేదు. మొత్తం సర్వనాశనం అయిపోయింది కదా. అలా జల ప్రవాహం అన్నమాట. అలాంటి జల ప్రవాహం వలె నేను మీ యొద్దకు ఐశ్వర్యమును గన మీరు అనుభవించడానికి కావాల్సినవన్నీ నేను నీకు ఇస్తాను, రాజేస్తాను అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. మీరు చంకను ఎత్తుకొనబడదురు అని చెప్పేసి చెప్తున్నాడు. మోకాళ్ళ మీద ఆడింపబడదురు అని కూడా చెప్తున్నాడు అనమాట. అలాగే ఇక్కడ యెషయా గ్రంథము 48వ అధ్యాయం 12వ వచనంలో చూసుకుంటే, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీకు క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. అంటే మీరు ఆయన ఆజ్ఞలు గన పాటిస్తే, ఆయన చెప్పిన రీతిగా ఆయన ఆజ్ఞలు ఏదైతే చెప్పాడో వాటిని బేస్ చేసుకొని ఆ ఆజ్ఞలను బట్టి ఆ వాక్యానుసారంగానే మనం నడిస్తే గన మనకి క్షేమం ఉంటుంది. ఎలా? నది వలె నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. అలాగే యెషయా గ్రంథము 60వ అధ్యాయము 5వ వచనంలో చూసుకుంటే, నీవు చూచి ప్రకాశింతువు, నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును, సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడను, జనముల ఐశ్వర్యము నీ వద్దకు వచ్చును అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. చూడు, నీవు చూసి ప్రకాశిస్తావంట. నీ గుండె కొట్టుకుంటే ఉప్పొంగుతుంటాడు. ఉప్పొంగడం అంటే సంతోషం అని, పట్టలేని సంతోషం అని. ఓకే, అలా ఉంటుందంట. అలాగే సముద్ర వ్యాపారము నీ వైపు తిప్పబడుతుందంట. సముద్రం అంటే చిన్నదిగా ఉంటుందా, పెద్దదిగా ఉంటుంది? పెద్దదిగా ఉంటుంది. ఓకే, సముద్ర వ్యాపారం పెద్దదిగా ఉంటుంది. అంత పెద్ద వ్యాపారం వచ్చి నీ వైపు తిప్పబడుతుందంట. జనముల ఐశ్వర్యం అంతా కూడా నీ వద్దకు వస్తుందంట. దేవుని ఆజ్ఞలు నువ్వు పాటిస్తే, దేవుని కట్టడల్లో, దేవుని త్రోవల్లో నువ్వు నడిస్తే, దేవునికి నచ్చినట్టు నువ్వు జీవిస్తే, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయకుండా దేవునికి నచ్చే కార్యాలు నువ్వు చేస్తే, గుర్తుపెట్టుకో, ఈరోజు ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు గన దేవునికి నచ్చినట్టు నడుచుకుంటే, దేవునికి విధేయత చూపిస్తే, దేవుని చిత్తానుసారంగా అడుగులు వేస్తే, దేవుని త్రోవలో నడిస్తే, దేవుడు నీ జీవితంలో ఈ కార్యాలు సమస్తం అన్నింటినీ జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆలోచించు, నువ్వు ఏ త్రోవలో నడవాలనుకుంటున్నావో ఆలోచించుకో. దేవునికి ఎలా ఇష్టంగా జీవించాలనుకుంటున్నావో, అవిధేయతగా జీవించాలనుకుంటున్నావో ఆలోచించు. దేవునికి వ్యతిరేకమైనవి నీలో ఏమున్నాయో ఆలోచించు. దేవునికి నచ్చనివి, దేవునికి ఇష్టం లేని కార్యాలు నువ్వేం చేస్తున్నావో ఆలోచించు.
రా, దేవుని దగ్గరికి రా. ఈరోజు వాటన్నిటినీ ప్రభువా నాలో పలానా తప్పులు ఉన్నాయి, పలానా పాపాలు ఉన్నాయి, సమస్తం ఒప్పుకొని విడిచిపెట్టేసి ఈ రోజు నుంచి ఇప్పటి నుంచి దేవునికి నచ్చేవాడిగా నచ్చేదానిగా జీవించడానికి ప్రయత్నించు. దేవుడు మీ జీవితంలో ఈ కార్యాలన్నీ చేయబోతున్నాడు. నమ్మిన వాళ్ళు దేవుని స్తుతించండి, ఈ వాక్యాన్ని క్లెయిమ్ చేసుకొని దేవుని ఆరాధించండి, మహింపరచండి. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.